జీవితంలో ఒక పెద్ద విషయం తెలుసా? ఎవరిని ఎక్కడ ఉంచాలో మనం అక్కడే ఉంచాలి. వాళ్ళు మన వాళ్ళే కదా! తను మనకు తెలిసినావిడే కదా! వీళ్ళు మన కోసమే వచ్చారు కదా! వాళ్ళు మన ప్రయోజనం పొందడానికే వచ్చారు కదా! అవును, మీరు చెప్పింది కరెక్టే అని అందరినీ మన జీవితంలో ప్రత్యేక స్థానం ఇస్తూ పోతే, ఒకరోజు ఆ స్థానాన్ని నువ్వు కోల్పోయే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కరికి నువ్వు నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ నీ ఎదుగుదలను చూడడానికి రారు. కొంతమంది నీతో ప్రయాణం చేయడానికి వస్తారు. ఇంకొంతమంది నీ నుంచి ప్రయోజనం పొందడానికి వస్తారు. మరికొంతమంది నీలో ఉన్న ఓపికను పరీక్షించడానికి వస్తారు. మరికొంతమంది అలాంటప్పుడు నువ్వు అందరినీ సమానంగా నమ్ముతూ పోతే, అందరికీ నువ్వు నీ జీవితంలో ఒకే స్థానం ఇస్తే, చివరికి నష్టపోయేది ఎవరు? నువ్వే. అదొక స్టూడెంట్ అయినా, ఒక ప్రొఫెషనల్ ఎంప్లాయీ అయినా, ఒక బిజినెస్ మ్యాన్ అయినా, ఒక హోమ్ మేకర్ అయినా, ఒక ఫీమేల్ ఆర్ మేల్ అయినా, హూ ఎవర్ ఇట్ ఈస్ మేబీ, జీవితంలో ఎదగాలంటే మనం ఒక విషయం నేర్చుకోవాలి. అది బౌండరీస్. ఎవరితో ఎంత సమయం మాట్లాడాలి, ఎవరికి ఎంత సమయం ఇవ్వాలి, ఎవరిని ఎంత నమ్మాలి అనే విషయం మనం తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకో, మంచి మనసు ఉండడం గొప్ప విషయం, కానీ అందరినీ ఒకే స్థానం ఇవ్వడం అనేది తెలివి కాదు. నీ సమయం చాలా విలువైనది, నీ శక్తి అంతకన్నా విలువైనది. నీ భవిష్యత్తు నీ చేతిలోనే ఉంటుంది. అంటే నీ భవిష్యత్తు చాలా విలువైనది కదా. అందుకే ఎవరికి ఎక్కడ ఉంచాలో అక్కడే పెట్టాలి. నిన్ను గౌరవించే వాళ్ళని దగ్గరగా ఉండు, నిన్ను ఉపయోగించిన వాళ్ళకి కొంచెం దూరంగా ఉండు. ఎందుకంటే జీవితంలో సక్సెస్ అనేది అందరిని వెంట పెట్టుకొని తీసుకెళ్ళడం కాదు, ఎవరిని వెంట తీసుకెళ్లాలో తెలుసుకోవడంలోనే ఉంటుంది. బౌండరీస్ పెట్టుకోవడం అనేది స్వార్థం కాదు, ఇట్స్ సెల్ఫ్ రెస్పెక్ట్.